ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈ నెల మార్చి 8 నుంచి 15 వరకు ద్వాదశ రాశుల మహిళలకు ఎలా ఉండబోతుందో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురువు గారు. మరి ఈ వారం కన్యా రాశి మహిళలకు ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? మార్చి 8వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి గురుబలం సంపూర్ణంగా ఉంది. అలాగే శుక్రుడు, బుధుడు, రాహువు, రవి, శని ఈ గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఒక్క కుజగ్రహము తప్ప మిగతావన్నీ కూడా ఉన్నాయి, అనుకూలంగానే ఉన్నాయి. అయితే గురుని యొక్క ప్రభావం వల్ల ఏం జరగబోతుంది? ముఖ్యంగా గృహపరమైనటువంటి సమస్యలు తీర్చుకోగలుగుతారు. అంటే ఏంటి? గృహంలో మార్పు అనగా స్థల మార్పు, గృహ మార్పు చేయాలనుకుంటే అనుకున్నది సాధించుకోగలుగుతారు. లేదా ఇంటి కొనుగోలు అమ్మకాలకు సంబంధించినటువంటి ఏదైనా లోన్స్కి సంబంధించిన ఏదైతే ఉంటాయో అవన్నీ కూడాను శాంక్షన్ అవ్వడం, తద్వారా ఆనందకరమైనటువంటి వాతావరణం కుటుంబంలో నెలకొంటుంది. ఇక వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడా సంబంధాలు నిశ్చయమయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. మరీ ముఖ్యంగా దంపతుల మధ్య లేదా వ్యాపార భాగస్వాముల మధ్య విభేదాలు వచ్చి ఉన్నటువంటి వాళ్ళకి పరిష్కరించుకోగలిగేటువంటి సందర్భాలు ఉంటాయి. తద్వారా కొద్దిగా శ్రద్ధ పెడితే అన్ని సమస్యలు చక్కబెట్టుకుంటాయి. ఇతరుల సహాయ సహకారాలతో ఉండి ఉంటేనే పనులు పూర్తవుతాయి అనే ఆలోచన చేస్తారు కదా. ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు అందడం, తద్వారా మీరు అనుకున్నటువంటి పనులని పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఇది గురుగ్రహ ప్రభావంలో మీకు జరిగేటువంటి. అనగా ముఖ్యంగా సంతృప్తి, సంతోషం వేరు, సంతృప్తి వేరు. సంతృప్తిగా ఉంటారు. ఇక నిరుద్యోగ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15వ తారీఖు లోపల ఆలస్యం చేయకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. తప్పకుండా నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది. అలాగే వేరే సంస్థలలో ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలనుకునేటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీ ఫేవర్గానే మీకు వార్తలు వస్తాయి. అలాగే ప్రభుత్వముతో లావాదేవీలు నడిపేటువంటి మహిళలు లేదా ప్రభుత్వపరముగా సహాయ సహకారాలు ఎదురు చూసేటువంటి వాళ్ళు, ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడాను సంతృప్తికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఆశించిన మేర శుభ ఫలితాలు పొందుతారు. పెండింగ్లో ఉన్న బిల్స్ పాస్ అవ్వడము, అలాగే ధనము, సహాయ సహకారాలు లబ్ధి చేకూరడము, లేకపోతే ప్రమోషన్స్ సంబంధించిన వాటిట్లో అనుకూలంగా ఉండడము జరుగుతుంది. ఇక ప్రధానంగా ఏదైతే ఉంటుందో ముఖ్యంగా అంటే పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యంగా మీ మాటకి విలువ పెరుగుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే గతంలో కంటే కాస్త కాంతివంతమైనటువంటి తేజస్సుతో కలిగినటువంటి శరీరాన్ని పొందుతారు. అంటే మీ శరీరంలో మార్పును చూసి ఎదుటి వాళ్ళే ఏంటి ఈ మధ్య చాలా చేంజ్ కనబడుతుంది అనే మాటలు తరచూ మీరు కుటుంబంలో కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ వింటారు. అంటే కొంత కళ అనేటువంటిది శరీరంలో పెరుగుతుంది. తద్వారా ఆకర్షణ, ఎదుటి వాళ్ళని మీరు అంటే మీ మాటలే ఎదుటి వాళ్ళు ఆకర్షితులవుతారు. తద్వారా మీ మంచితనం వలన, మీ మాటల వలన ఆకర్షణ పెరుగుతుంది. తద్వారా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి జరుగుతుంది. కాకపోతే ఎన్ని ఉన్నా అల్లున్నట్లో శని అన్నట్టు చంద్రుడికి ఒక మచ్చ అన్నట్టుగా ఒక్క కుజుడు మాత్రము మీకు ఇప్పటివరకు చెప్పినటువంటి యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ కుజుడు మాత్రం మింగేస్తాడు. కాబట్టి ఈ కుజుడి వ్యవహారంలోనే జాగ్రత్తలు పాటించాలి. ఎందుకనంటే కాలము కలిసి వస్తున్నటువంటి సందర్భంలో, అంతగా అనుకూలంగా ఉన్నటువంటి సందర్భంలో మనకు ఎదురు లేదనేటువంటి ఒక ధైర్యము కావచ్చు, లేకపోతే మొండితనం కావచ్చు, కొన్ని నిర్ణయాల్లో కొన్ని పరిస్థితుల్లో అతి మొండిగా ఉండడం వల్ల మీకు ఇబ్బందులు, ఈ కుజుడు కొంత ఇబ్బందులు, చిన్న చిన్న విషయాలకి చిరాకు పడడం అనేటువంటిది తరచూ జరగడం వల్ల చాలా మటుకు అవకాశాలు, మంచితనం ఉన్నప్పటికీ కూడా కోల్పోతారు. కాబట్టి ఏమీ లేదు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అలాగే
ప్రధానంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అన్నిటికంటే మించి దుందుడుకు స్వభావం అనేటువంటిది పనికి రాకుండా చూసుకోవాలి. దుందుడుకు స్వభావం పనికిరాదు. ఇప్పుడు చెప్పినటువంటి నెగిటివ్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగితే మిగతా గ్రహాల యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణముగా పొందిన వాళ్ళు అవుతారు. అయితే ఒక్క రియల్ ఎస్టేట్, రైతులు మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు తప్ప మిగతా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి ధన ఆదాయము ఉన్నది. వ్యాపార లావాదేవీలు చాలా చక్కగా ఉంటాయి. వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. అయితే దైనందిన కాలంలో 8వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రతిరోజు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 8, 9, 10, 11 ఈ 4 రోజులు చక్కటి యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. 8, 9 తారీఖుల్లో చికాకుతో కూడుకున్నటువంటిది కోపోద్రిక్తమైనటువంటి వాతావరణంలో ఉన్నప్పటికీ 10, 11 తారీఖుల్లో మాత్రం అసలు అన్ని వర్గాలలో ఉన్నటువంటి మహిళలకి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. మీకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. అన్ని విధాలుగా సంతోషంతో జీవితాన్ని గడుపుతారు. 12, 13, 14 తారీఖులు మాత్రం ఏమాత్రం అనుకూలంగా లేవు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆకస్మికమైనటువంటి వ్యయాలు కనబడుతున్నాయి. కాబట్టి ఖర్చుల శాతాన్ని తగ్గించుకోవడమో లేకపోతే మీరు ఆ ఖర్చుల్ని వాయిదా వేసుకోవడం కనుక చేసుకున్నట్లయితే మరింత మెరుగైనటువంటి స్థితిలో ఉంటారని చెప్పవచ్చు. 12 కంటే 13 ఎక్కువగా ఇబ్బందులు, 13 కంటే 14 ఇంకా ఎక్కువగా ఇబ్బందులు అనేటువంటివి చవి చూస్తారు. అంతేకాకుండా ఈ గ్రహణ ప్రభావము అనగా 14వ తారీఖు రోజున గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి గ్రహణ ప్రభావము భావి జీవితం అనగా 15వ తారీఖు తర్వాత వచ్చేటువంటి రోజుల్లో కొన్ని సమస్యలు తీసుకుని వస్తాయి. కాబట్టి గ్రహణ దోష నివారణ అనేటువంటిది జరిపించుకోవడం చాలా ఉత్తమం అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. 14వ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి చంద్రగ్రహణం ఏదైతే ఉందో అమెరికా, కెనడా, మెక్సికో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ వంటి దేశాల్లో కనబడుతుంది. మన భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళకందరికీ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నియమాల్ని కనుక పాటించుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే 14వ తారీఖు తర్వాత కన్యా రాశిలో జన్మించినటువంటి మహిళలకి కొన్ని సమస్యలు అనేటువంటివి అంచెలంచెలుగా పెరుగుతూ ఉంటాయి. దీని ప్రభావం వలన వచ్చిన సమస్యల్ని నివారించుకోవడం కోసం మన పీఠం ఆధ్వర్యంలో ఈ మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ రాశుల్లో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష నివారణార్థమై 14వ తారీఖు రోజున ఉదయం 9 గంటలకి పర్ హెడ్ 2100 రూపాయలకి ఈ చంద్రగ్రహణ దోష నివారణ హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారు తమ సమస్యల పరిష్కారం కోసం వీలు కుదిరినప్పుడల్లా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో అర్చన, ప్రతిరోజు కూడా మానసాదేవి స్తోత్రము, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము రోజుకి 3 సార్లు పఠించడం ద్వారా సమస్యలు శాంతింపబడతాయి. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ 14వ తారీఖు రోజున జరిగేటువంటి ఈ చంద్రగ్రహణ దోష నివారణ హోమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. గురుగారు, కన్యా రాశి వారి ఫలితాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలండి.